యేసుక్రీస్తు నామమున చేరువచ్చిన మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు. ఇద్దరు దాసులు మరి మాట్లాడారు. ఒకరు దుష్టుల ఆలోచన చెప్పుకు నడవక పాపుల మార్గం కూర్చోవద్దని చెప్పారు. మరి వాస్తవంగా పౌలు కూడా అదే చెప్పాడు. అయితే ఎవరితో అంటే బయట ఉన్న వాళ్ళతో కాదు, బయట ఉన్న వాళ్ళతోనా ఇప్పుడు చెప్పిన ఫస్ట్ సహవాసం. ఫస్ట్ చెప్పిన వాళ్ళు ఎవరి గురించి చెప్పారు? నాన్న చెప్పాడు. ఎవరి గురించి? అది కాదు, అది ఎవరో గురించి అంటే దుష్టులు కాదు, దేవుని నమ్ముకున్న వాళ్ళ గురించి చెప్పాడు. అది చెప్పండి ఇప్పుడు. సరే, దాని గురించి చెప్తున్నాను. దాని గురించి కొరింథీయులకు రాసిన పత్రిక నా 5వ అధ్యాయంలో ఉంది. అయితే అది చెప్తే ఇప్పుడు వేరే టైం అనవసరంగా దానికి వెళ్ళిపోద్ది. 5 చెప్పనా? 11వ వచనం మొత్తం. ఆగండి, ఎవరి గురించి అది? చెప్పనా ఎవరి గురించి అంటది? సరే, ఒక విషయం చెప్తున్నాను చూడు. 9వ వచనం చదువుని చూడండి. జారులతో సాంగత్యం చేయవద్దని నా పత్రికలో మీకు రాసి ఉంటిని. అయితే లోకపు జారులతోనైనను లోకపు లోబులతోనైనను దోచుకుని వారితోనైనను విగ్రహారాధకులతోనైనను ఏమాత్రము సాంగత్యము చేయవద్దని కాదు. అంటే ఎవరితో చేయొద్దని? వాళ్ళతో చేయొచ్చు. ఎందుకంటే అలాగైతే మీరు లోకంలో నుండి బయటికి వెళ్ళిపోవాలా, వాళ్ళతో చేయొద్దంటే. కానీ వాళ్ళతో కాదు. ఎవరితో అంట? ఇప్పుడైతే సహోదరులు అనబడిన వాడు అంటే ఎవరు? సహోదరుడు ఎవరో? ప్రభువుని తెలుసుకున్నవాడు. ప్రభువుని తెలుసుకున్న సంఘంలో ఉన్న వాళ్ళతో ఎలాగా తెలుసుకుని సంఘంలో ఉండి ఏంటంట చెప్తున్నాడు చూడు. జారుడు అంటే ఏంటి? జారత్వం. ఎవరితో చేయొద్దని చెప్తున్నాడు? నాన్న చెప్పిందని నేను చెప్తున్నాను, లేకపోతే నేను చెప్పను. అది అసలు ఎవరితో చేయొద్దు అంటున్నాడు. సాంగత్యం ఎవరితో చేయొద్దు అంటున్నాడు? లోకంలో ఉన్న వాళ్ళతో కాదు. లోకంలో ఉన్న వాళ్ళతో చేయకపోతే ఇంకెందుకు మనం ఇక్కడ హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు. కానీ లోకంతో ఉన్న వాళ్ళతో చేయొచ్చు. కానీ సంఘంలో ఉండి ఇక్కడ అదే చెప్తున్నాడు. సహోదరుడు అంటే ఎవరో? ప్రభువుని తెలుసుకున్నవాడే సహోదరుడు నాకు. ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా సహోదరులు. ఎందుకు? యేసుప్రభు ద్వారా అందరూ ఏమయ్యారు? సహోదరులే. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడెవడైనను క్లియర్గా చదవండి అక్కడ. జారుడు అంటే ఏంటి? జారత్వం. అంటే విచారం చేసిన జారత్వం అంటారు. ఎవరో సంఘంలో కొనసాగుతూ యేసు ప్రభువుని నమ్ముకున్నామని చెప్పి జారత్వం చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు మనం. అలా వెలివేసేయాలి. నిజంగా పౌలు రాశాడు అక్కడ. జారత్వం చేస్తున్నారంటే ఏంటి? తిరుగుబోతు కథ ఉంటే ఎవరో ప్రభువుని తెలుసుకున్న తర్వాత కూడా ఏ విచారం చేస్తే వాళ్ళతో వెళ్ళొద్దు, వాళ్ళకి దూరం కట్ అయిపోండి అని చెప్తున్నారు. ఇంకొకరు ఎవరితో? లోబి. లోకంలో విషయాలు మాట్లాడుతున్నవాడు అంటే చెడుపుతున్నవాడితో కూడా ఉండొద్దు, వాడిని కూడా దూరంగా పెట్టండి. లోబి కదా. తర్వాత విగ్రహారాధుడు అంటే ఏ విగ్రహారం? ధనం సంపాదించుకుందాం, వచ్చేద్దాం లోపలెట్టుకున్న విగ్రహం. అది బయటకు కనపడేది కాదు. దాని గురించి ఉన్న తర్వాత తిండిపోతు, తాగుబోతు, దోచుకునేవాడు. వీళ్ళందరూ ఎవరంటేలో సహోదరులు. అలాంటి వాడు ఎవడన్నా ఉంటే ఆడి దగ్గరికి వెళ్ళొద్దు, ఆడితో సాంగత్యం చేయొద్దు అని చెప్తున్నాను అని చెప్పాడు. అదనమాట. అంతేగాని ఎవరితో? లోకంలో ఉన్న వాళ్ళ పరిస్థితి అంతే. వాళ్ళ గురించి వాళ్ళతో ఉండొద్దని కాదు, క్లియర్గా పైన రాశాడు. అలాగే వాళ్ళతో ఉండాలంటే ఇంక మీరెందుకు ఇక్కడ హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు కదా. వాళ్ళతో సాంగత్యం చేయండి. కానీ సంఘంలో కొనసాగుతున్న వారు ఇలా ఏం చేస్తున్నారో? వ్యభిచారం చేస్తారు, వాళ్ళతో ఉండొద్దు. దొంగతనం చేస్తారు, వాళ్ళతో ఉండొద్దు. ఇక్కడికి వచ్చి నాటకాలు ఆడతారు, కపట నాటకాలు, వాళ్ళతో ఉండొద్దు. లోకమైన మాటలు మాట్లాడతారు, పచ్చిబూతులు, చెత్త చెదారం నోటి నుంచి వస్తాయి. లోబి ఆడు జీవితం అంతా లోకంలోనే జీవిస్తారు. సంఘంలోకి వచ్చేసరికి మాత్రం హ్యాపీ, నేను దేవుడిని అన్నట్టు బిల్డప్ ఇస్తారు. అంటే యాక్ట్ చేస్తారు, వాళ్ళతో ఉండొద్దు. యాక్టింగ్ చేసే వాళ్ళతో ఉండొద్దు. ఇలా చెప్తున్నాడు. అదనమాట కదా. మంచిది. అంకుల్ గారు చెప్పిందని ఇప్పుడు మీ అంకుల్ గారు ఏం చెప్పారు? ఎవరంట అక్కడ ఉందే?
సిరియా రాజు కరెక్టే. సిరియా రాజుకి వర్తమానం చెప్పింది ఎవరో? చిన్న కుమార్తె కాదు, చిన్న పిల్ల. చిన్న పిల్ల. ఆగండి. ఇప్పుడు సిరియా రాజు ఎవరంట? సిరియా రాజు అంటున్నాను. నయమాన్ ఎవరంట? నయమాన్ ఎవరు? అయ్యయ్యో, సైన్యాధిపతి. అంటే రాజు వాస్తవంగా సింహాసనం మీదే కూర్చుంటాడు, కానీ రాజుని లేపేయాలన్నా కూడా ఈయన అధికారం ఇస్తే, ఈయన ఒక్క మాట చెప్తే రాజుని కూడా చంపేయవచ్చు. అంటే అంత అధికారం సైన్యాధిపతి అధిపతుల చేతిలో ఉంటుంది. ఇప్పుడు హోమ్ మినిస్టర్ కేంద్రానికి ఎవరంటే అమిత్ షా గారు ఉన్నారు, ఆ టైపు. అలాగా ఆ టైపులో ఇప్పుడేంటి, నయమాను ఉండగా చిన్నపిల్ల, ఎందుకు పనిచేయని పిల్ల, అంట్లు కడుగుతున్న పిల్ల వచ్చి ఏం చెప్పింది? అసలు ఏం చెప్పింది? ఇవన్నీ కాదు, అసలు వాక్యం చెప్పింది. మాట్లాడద్దు మీరు, ఇవన్నీ మాకు కథ చెప్పొద్దు. వాక్యం చెప్పింది. మరి మీరేంటి ఏం చదువుతున్నారు? అమ్మా ఏం చేస్తున్నావు నువ్వు? చదువుతున్నావా? చిన్నపిల్ల, చెరపట్టుకుని వచ్చిన పిల్ల అంటే ఏంటి? దోచుకుని తీసుకొచ్చేసిన పిల్లనే ఏం పెడతారో, ఏదో మిగిలింది పడేస్తారు. ఆ పడేసిన పిల్ల ఏం చేస్తుంది? బైబిల్ చదువుతుంది. అంటే ఎలీషా ఎలాంటి గొప్పవాడో తెలిసింది. మరి మీకు తెలిసి యేసుప్రభు ఎంత గొప్పవాడు మరి చెప్పాలిగా. చిన్నపిల్ల చెప్పింది. ఎరా చిన్నపిల్ల చెప్పిందా? మరి ఎవరు చెప్పారు? సైన్యాధిపతికి. మరి మీరు చెప్పాలా? మరి ఎక్కడ చెప్తారు? చెప్పాలా? మేము చిన్నపిల్లలం కదని తయారుగా కూర్చుంటాకేంటి వచ్చింది? ఆ పిల్ల ద్వారా సైన్యాధిపతి అంటే నయమాను ఆ పిల్ల మాటిని వెళ్ళాడు అక్కడికి. అంటే ఎవరు చెప్పింది? అదే ప్రభువుని. నేనేంటమ్మా నా పరిస్థితి ఏంటి, నాన్న నన్ను చెప్పమంటాడు అని ఇంట్లో ఇసుక్కుంటాం కాదు. చిన్నపిల్ల వెళ్ళి వాళ్ళ భార్యకి చెప్తే, నయమాను భార్యకి, నయమాను భార్య వచ్చి నయమాన్తో చెప్పింది. అంటే ప్రభువుని గురించి మాట్లాడుకుంటుంది. మరి మనం మాట్లాడుకుంటున్నామా? దేని గురించి మాట్లాడుకుంటున్నాం? ఎవరితో అన్నా బయట విషయాలు, బయట కథ. నేను అదే చెప్తున్నాను. ఇది చెప్తుంటే ఇసుకుపోతారు ఇంట్లో ఇసుకుపోతారు. సరే, మరి మీరు ఇసుకుపోతున్నారా? మీరేం నేర్చుకుంటలేదుగా, పోతున్నారు. కానీ వచ్చి వెళ్తా కాదు, వచ్చి వెళ్ళిపోతాం అయితే బోలని ఉన్నాయి, మనకి చాలా ఉన్నాయి. వచ్చి వెళ్ళిపోవడం వల్ల ప్రయోజనం లేదు. చిన్నపిల్ల మాటిని నయమాను మార్చబడ్డాడు. ఎలీషా అంటే ఏంటో తెలిసింది చిన్నపిల్లకి. సోమ్రోన్లో నా ప్రవక్త దగ్గర నయమాను ఉంటే చాలా అంటుంది. అంటే ఏంటి? యేసుప్రభు మాకున్నాడో కాబట్టి మీరేం కావాలి? యేసుప్రభు దగ్గర సంఘంలో మీరు ఉంటే చాలు, మీ కష్టాలు పోతాయని మీరు చెప్తున్నారు ఎక్కడన్నా? ఎవరి దగ్గరన్నా? ఇప్పుడు మీకే ఆ స్టాండ్ లేదు, ఇంకోళ్ళకి ఎలా చెప్తారు? ఆ స్టాండ్ ఉండాలన్నమాట. తర్వాత ఇంకోళ్ళు ఎవరు ఏం చెప్పారు? నయమానికి దాసుడు చెప్పాడు, ప్రభువా నువ్వు అదిగో అంతమందిని చంపమంటే చంప, ఆ కొండ ఎక్కమంటే ఎక్కువ. కేవలం ఏం చెప్పాడు? కాలువలో మొరమన్నాడు. అది నీకు పెద్ద గొప్ప విషయం ఏం కాదు కదా అంటే, అది చాలా చిన్న విషయం కదా. అదే ప్రభు చెప్తాడు, చిన్నదాని విషయంలోనే ప్రభు గొప్ప కార్యాలు చేస్తాడు. నేను ఇచ్చేస్తాను ఊరంతా ఇచ్చేసాను 40 వారాలు చేశాను, 10 వారాలు. ఈ వారాల గురించి ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే ఇది తప్పు. వాస్తవంగా వారాలు చేసేవాళ్ళు వేరే వాళ్ళు. కానీ మన సంఘంలోనికి మన దౌర్భాగ్యం ఏంటంటే మన సంఘాల్లో కూడా తెచ్చారు. అది కూడా ఇక్కడ ఉన్నదా? సంఘం వల్ల. ఆయన పెట్టిన తర్వాత ఇవన్నీ వచ్చినాయి వారాలు, అంతకుముందు లేవు. వారాలు పెట్టింది ఈయనే, దేవుడు జాన్ గారు, ఆయన తెచ్చెట్టారు. ఆయన వల్ల సంఘాల్లో కూడా వారాలు వచ్చేసినాయి. ఇతరులు వారాలు చేసి మనము వారాలు చేస్తే ఇంకెందుకు? ఎంత అన్యాయం. మరి ఆ పిల్ల కూడా వారం చేసి చెప్పాలి. ఆయనకి చెప్పలేదు కదా వారాలు చేసి, వాక్యాన్ని బట్టి చెప్పింది. నేను ఇవన్నీ వాక్యాన్ని కంటే ఎక్కువైపోతుంది చెప్తే. అయితే ఆ పిల్ల ద్వారా 7 అంటే ఎక్కడికి వెళ్ళాడు? యేసుక్రీస్తు శరీరం సిలువేయబడిన కార్యం 7 అంటే చెప్పండి. 7 అంటే ఏంటి? 7 అంటే యేసు ప్రభు సిలువేయబడిన రోజు అంటే సిలువేయబడింది. 7 అంటే యేసు ప్రభు శరీరం సిలువేయబడింది కాబట్టి 7 సార్లు ములిగాడు. దాన్ని ఏమో 7 వారాలు అంటున్నారు, తప్పు. 7 అనేది సిలువేయబడిన కార్యం. మరి తర్వాత ఏమయ్యాడు నయమాను? అంకిల్ గారు చెప్పలేదు. పసిపిల్ల దేహం వచ్చింది. మరి ఎందుకు వచ్చింది? ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకుంటే మనం ఎవరమంట? తర్వాత నూతన జీవితం అంటే ఏంటి? పిల్లవాడితో ఎంత ముసలాడైనా పిల్లవాడు అయిపోతాడు అప్పుడు. మరి నయమాన్ అయ్యాడా లేదా మీకు తెలియదు, మీరు చదవలేదు కదా ఎప్పుడన్నా. సండే స్కూల్లో ఎంచక్కా చెప్పొచ్చాయి నయమాను గురించి. సండే స్కూల్లో చెప్పే విషయాలు ఇవే. నయమాను గురించి, దావీదు గురించి, గొలియాతు గురించి చెప్తారు కొన్ని విషయాలు. యోనా గురించి, ఎవరో సంసోను గురించి, వీళ్ళ గురించి చెప్తారు కదా. ఇప్పుడు నయమాను ఎలా అయిపోయాడంటే పసిపిల్ల దేహం. ఇప్పుడు పసిపిల్ల దేహంగా అవ్వాలంటే కారణం ఏంటి? సిలువ కార్యాన్ని నమ్మాడు కాబట్టి 8 అంటే 8 అంటే ఏంటి అర్థం? 8 అంటే నేను చాలాసార్లు ఇక్కడ కూడా చెప్పాను. 8 అంటే ఆరాధన. అంటే
ఆరాధిస్తున్నాడు. దినవృత్తాంతాల గ్రంథం మొదటి గ్రంథం దాన్ని 24వ అధ్యాయం. ఎన్ని ఏంటనుకున్నారు? తరగతి క్రమం అనమాట. 8వది అని చదివారా? 8వది 19 10వ వచనం. 8 అంటే ఏంటంటే అబియా అంటే 8వ తరగతి ఏంటి అంటే ఏంటి అవ్వాలి? వీళ్ళు ఏంటి అనుకుంటున్నారు? ఈ తరగతిలో యాజకత్వం చేసే స్థానం అనమాట. ఇప్పుడు యేసు ప్రభు వచ్చేటికి ఏ తరగతి ఉంది? అబియా తరగతి. ఎలిజబెత్ జకరీలు ఏ తరగతి? 8వ తరగతి. అంటే 8 అంటే ఏంటి? ఆరాధన. యేసుప్రభు సిలువ 7 అంటే యేసుప్రభు సిలువ వేయబడింది. 8 అంటే ఆరాధన. అంటే ఏంటి? పసిపిల్ల దేహం. ఇప్పుడు మన పసిపిల్లలం. ఇప్పుడు 8వ తరగతిలోనే యేసుప్రభు వచ్చాడు. ఎలిజబెత్ కాలంలోనే యేసుప్రభు వచ్చాడు. కాబట్టి 8వ తరగతి అంటే 8 అంటే పసిపిల్లల దేహం మనకు ఉంది. ఇప్పుడు మన ముసలోళ్ళు అంటారా పసిపిల్లలు అంటే వయసు. సరే, నేను అదే చెప్తున్నాను. మన కాళ్ళలో గుజ్జు పోతుంది, కంట్లో ఏదైనా పోద్ది, ఏదైనా సరే పోతుంది. ఎందుకంటే పసిపిల్లల దేహం. 8లో 9 ఏంటి తెలుసు కదా? గలతీలో ఉంది. ఎవరైనా అవి ఇంకా చెప్పడం అయిపోయింది. అనవసరంగా ఈ టైం అయిపోయింది. 9 అంటే ఆత్మఫలాలు. మంచిది. ఫలించడమే కదా. ఇప్పుడు ఆరాధన చేస్తే ఏమవుతాం? ఫలిస్తమే కదా. మరి ఆరాధన అంటే ఎక్కడ చేస్తారు? ఇప్పుడు ఎక్కడైనా అంటే ఎనీ టైం ఆరాధనలో ఉంటాడని చెప్తున్నాను. అదే నేను యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత, నూతన జన్మ ఇచ్చిన తర్వాత ఎనీ టైం ఆరాధనలో ఉంటాడో ప్రతి విషయంలో కూడా. అందులో మీరు ఇంకా తెలుసుకుంటలేదు. నేను అన్ని క్లారిఫికేషన్గా వాక్యంలో నుంచే తీసి చెప్తున్నాను. కథలు చెప్పట్లే, అసలు బుర్రకథలు అసలే చెప్పట్లే, నా సొంత జ్ఞానం అసలు వినియోగించట్లే. కేవలం వాక్యాన్ని బట్టి మాట్లాడుతున్నాను. దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. సరే, మంచిది. చాలా టైం అయిపోయింది. దీన్ని కట్ చేసుకుని చెప్పాలి. మొన్న వారం నేను చెప్పాను కదా, ఏం చెప్పాను? లేవియాకాండం 3వ అధ్యాయంలో యెహోవా ఎవరైనా సమాధానం బలి అర్పించాలంటే వాళ్ళు ఎక్కడికి రావాలంట? యెహోవా సన్నిధికి రావాలి. సన్నిధికి ఎవరిని తీసుకురావాలి? మెతుసి వినలేదా? మొన్న వారం ఎవరిని తీసుకురావాలి అమ్మా? ఎవరిని తీసుకురావాలా? గొర్రెనైనా ఎద్దునైనా దేన్నైనా తీసుకొస్తే ఎక్కడ తీసుకురావాలా? అలాగమ్మా, నేర్చుకోవాలా. వచ్చి కూర్చుని వెళ్ళిపోతే ప్రయోజనం ఉంది. నోటి దగ్గరికి తీసుకురావాలి. తీసుకొచ్చి ఏం చేయాలి? యాజకుడు దాన్ని పరిశీలించిన తర్వాత చేయి పెట్టాలి. పెట్టిన తర్వాత ఏం చేయాలి? వధించి దాని మీద వపరం ఇది మూత్రగంధాల మీద కానీ, డొక్కల మీద కానీ, కాలేజీ ఈ కొవ్వు అంతా తీసి బలిపీఠం మీద వేయాలి. బలిపీఠం మీద వేసి కాల్చిన తర్వాత అది ఎక్కడికి వెళ్తుంది? యెహోవాకు ఇంపైన సువాసన దహన బలి, సమాధాన బలి. ఓకే. తర్వాత ఆ రక్తం చిందించడం ద్వారా ఏమవుతుందంటే మనం నిర్దోషులం అవుతున్నామని నమ్మి అతను వెళ్ళిపోతున్నాడు. ఇదంతా దానికి చేయడానికి ఒక ప్రాసెస్ ఉంది. ఇప్పుడు అదంతా ప్రాసెస్ ఉంది. నేను చెప్తూ దానికి మనస్సాక్షి అని చెప్పాను. మనస్సాక్షి మనుషుడికి ఎన్ని ఉంటాయంటే ఒక మనస్సాక్షి, ఆత్మ ఉంటాయని చెప్పాను. దేవుని నమ్ముకున్న వారి గిఫ్ట్ ఏంటంటే దేవుని నమ్ముకున్న వాడికి గిఫ్ట్ ఏంటంటే ఇంకోటి ఆత్మ మనలో ఉంది. మీరు చెప్పలేదు, నేనే చెప్పేసుకున్నాను అన్నీ. సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక. ఇప్పుడు దాకా అన్నీ అంకిల్ గారి నాన్న చెప్పిన అన్నింటికి క్లారిటీ ఇస్తాక అసలు ఇవ్వవసరం లేదు. కానీ మీకు తెలియాలి కదా, చిన్నపిల్లలు ఏంటి, వాళ్ళకేం తెలుసులే చిన్నపిల్లలు, మేము పెద్దోళ్ళు ఈ కాదు. ఖచ్చితంగా పిల్లలకైనా తెలియాలి. యేసుప్రభువు ఎన్ని సంవత్సరాలకే ఆయన బోధకుల మధ్యకి వెళ్ళి ప్రశ్నలు వేసాడు? అదిగో 12 సంవత్సరాలకే. సరే, మంచిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం చదువుతున్నాను చూడండి. ఒక మనుష్యుని సంగతులు అతనిలోనున్న మనుషాత్మనికే కానీ మరి మనుషుల్లో మరి ఎవరికీ తెలియదు. అంటే ఏంటి? మనం చెప్పిన దానికి ఇప్పుడేంటి అర్థం? ఒక మనిషిని సంగతులు ఎవరికి తెలుసంట? మనుషాత్మ. అంటే మనుషాత్మ ఉంది. మనుషుడి సంగతులు మనుషుడికే తెలుసు కదా. అలాగే దేవుని సంగతులు మరి ఎవరికి తెలియవు. తర్వాత దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని తెలుసుకొనుటకై మనం ఎవరిని పొంది ఉన్నాము. మనుష్య జ్ఞానం వేరు,
నేర్పు మాటలతో గాక ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూతుము. ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చి మేము బోధించుతున్నాము. ఇప్పుడు చెప్తున్నానా, అదే మనం చెప్పిన దానికి ఏంటంటే ఇప్పుడు 11లో ఏముందంటే ఒక మనిషిని సంగతులు అతనిలోనున్న ఆ మనిషినికే తెలుసు. ఇప్పుడు ప్రభువుని నమ్ముకోలేని వాళ్ళు ఆత్మ ఉంది, అందులో ఎవరికి తెలుసు? ఇప్పుడు నన్ను మోసం చేయాలి, నాకేం తెలుస్తుంది అతని గురించి? అతనికే తెలుసు ఎలా మోసం చేయాలో, ఎలా ఎగ్గొట్టాలో, ఎలా ఏం చేయాలో అని తెలిసి కానీ ఏం చేస్తాడు? వచ్చి పైకి చాలా కపటమైన ప్రేమ మన మీద కుమ్మరించి మనల్ని ఏం చేస్తాడో, మనల్ని నమ్మించి దాని ఆతరకు కావాల్సింది పట్టుకెళ్తాడు. ఇప్పుడు మనకి అది ఎవరికి తెలుసు? ఆయనకే తెలుసు, మనకు తెలియదు. అలాగే ఇప్పుడు చూడండి, దేవుని సంగతులు ఎవరికి తెలుసు అంట? దేవుని ఆత్మకి తెలియాలి. మరి దేవుని సంగతులు దేవుని ఆత్మకి తెలుసు అంటే ఏంటి? దేవుని ఆత్మ ఉన్నాడనా లేడనా? ఎక్కడా? అది ఒకటి పాయింట్ అవుట్ చేయండి. తర్వాత అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవరికి తెలియవు. దేవుని వలన మనకు దయచేయబడిన వాటిని గైకొనుటకై మనము ఎవరిని పొందలేదంట? ఆల్రెడీ మీలో ఏముంది? ఆత్మ ఉంది. ఇంకా లౌకిక ఆత్మ అంటే లోకానికి సంబంధించిన ఆత్మ కాదు కదా, లోకానికి సంబంధించిన ఆత్మ కాక దేవుని యొద్ద నుండి వచ్చు పొంది ఉన్నారు. మరి ఇప్పుడు ఆత్మను పొంది ఉన్నారో మళ్ళీ ఏంటి? దేవుని ఆత్మ చేత దేవుని సంగతులు నేర్పించబడుతున్నాయి. అర్థమవుతుందా? మంచిది. ఇలా ఉండగా తర్వాత ఏంటి? మళ్ళీ ఏం చెప్తున్నాడు? కదా. ఇప్పుడు మరి ఆత్మ నేర్పు మాటలతో వీటిని గూర్చియే అంటే దేవుని గూర్చియే బోధిస్తున్నాం అన్నప్పుడు మరి సంఘాల్లోకి మరి ఏమొచ్చినాయి? మనిషి జ్ఞానం ఎందుకు వచ్చింది? ఇప్పుడు ఇది చెప్పండి. నేను మనమేం గొప్ప వాళ్ళమని కాదు, మనం వేరు అంటున్నామంటే ఇతరులు ఏదైనా అనుకోవచ్చు, ప్లస్ మీరు కూడా ఇదేంట్రా బాబు ఇతను వేరే అంటున్నాడు మనం వేరే అంటున్నాడు మీరు అనుకోవచ్చు. మరి ఎందుకు మనిషి జ్ఞానం ఎందుకు బోధించబడుతుంది? మనిషి జ్ఞానం ఏంటంట? మనిషి జ్ఞానం ఏమిటి? ఇప్పుడు మనిషి ఆత్మ ద్వారా మాట్లాడితే మనిషి జ్ఞానం వస్తుంది. ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా మాట్లాడితే దేవుని జ్ఞానం వస్తుంది, దేవుని గురించి అంటాం. మరి సరే, మరి ఇన్ని జరుగుతున్నా ఎందుకు సంఘంలో మనిషిని గురించి బోధించబడుతుంది అంటే ఏంటి? దేవుని గురించి బోధించబడతలే. మీరు అలా ఉండాలి, మీరు ఇలా ఉండాలి, మీరు అలా ఉండాలని ఎందుకు నేర్పిస్తున్నారు? అవి నేర్చుకోవడానికే కాదుగా, దేవుడు ఎలా ఉన్నాడని నేర్పించాలిగా. ఇప్పుడు మీరు 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 అన్నారంటే అది ఏ జ్ఞానం? లౌకిక జ్ఞానం, మనిషి జ్ఞానం. మరి ఎందుకు ప్రతి సంఘంలో మనిషి జ్ఞానం గురించి బోధిస్తున్నారు? మనం ఎందుకు ఐడెంటిఫై చేయట్లేదు? అంటే అక్కడ ఎలా ఉన్నాం మనం? వాళ్ళతో పాటు మనిషి ద్వారా ఉన్న ఆత్మలో ఫలింపు లేము మనం. అది ఒప్పుకోవాలి. అదే నేను వేరని చెప్పేది ఇదనమాట. అంతేగాని ఏదో నేను గొప్పవాడిని, మీరందరూ తెంగరోలు, లేకపోతే ఇనివోలు తెంగరోలు, మన సంఘమే గొప్పది అని నేను చెప్పట్లే. మనం పైనుంచి ఊడిపడ్డామని అసలు చెప్పట్లే. కానీ దేవుని ఆత్మ ద్వారా బోధించబడుతున్నాం. ఇవి నేర్చుకుంటే నిజంగా మనం వేరేగా ఉంటాం. ఇవి నేర్చుకోకే ఏమవుతున్నారు? ఇందాక మనం మాట్లాడుకున్నట్లు వ్యభిచారం చేస్తున్నారు, బూతులు మాట్లాడుతున్నారు, లోక విషయంలో చేస్తున్నారు. దేవుని సంఘంలోకి వచ్చేసి ఎలా పడితే అలా జీవిస్తున్నారు లేదా? మరి ఇప్పుడు ఇలా జీవించడం బట్టే కదా అనేకులు మనల్ని యేసుప్రభుని నమ్ముకోకుండా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ నాటకాలు ఆడుతున్నారంటే కారణం ఏంటి? వీళ్ళు దేవుని తెలుసుకున్నవారా కాదా? వీళ్ళు ఎవరితో బోధించబడుతున్నారో? మనుషులతోనే, దేవునితో కాదు. మంచిది కదా. అది తర్వాత ఇక్కడ చూడండి, ప్రకృతి సంబంధమైన మనుషుడు అంగీకరింపడం. ఇప్పుడు నేను ఈ చెప్తే ఎవరన్నా అంగీకరిస్తారా? మరి అంగీకరించట్లేదంటే అర్థం ఏంటి? ఎవరాలో? ప్రకృతి అంటే ఏంటి? మనిషి జ్ఞానంతో ఉన్నారు కాబట్టి దేవుని నమ్ముకున్నామనే భ్రమలో ఉన్నారు, అంతే, నమ్ముకోలేదు. ఈ భ్రమ వేరు, నమ్ముకోవడం వేరు. భ్రమలో ఉన్న వాళ్ళందరూ ఎక్కడికి వస్తున్నారు? సంఘాల్లోకి వచ్చేసి యేసుక్రీస్తు శరీరంలోను యేసుక్రీస్తు రక్తంలో చేవేస్తున్నారు. దానివల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనమా? మరి లేకుండా ఎందుకు వేస్తున్నారు? వేస్తున్నారు. దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉందంటే లేదు. అందుకే ఏమవుతున్నారు సంఘంలో? సరే, ఇప్పుడు ఎందుకు సంఘంలో ఎందుకు రోగాలు వస్తున్నాయి? సంఘంలో ఎందుకు పిల్లల ముందే చనిపోతున్నారు? అంటే కాలం నిండిన తర్వాత చనిపోవాలి. ఇప్పుడు పెద్దలు ఎలా చనిపోయారండి?
అవసర కాలం వచ్చినప్పుడు చక్కగా ఆశీర్వదించి ఇసాకేమో యాకోబుని ఏసావుని ఆశీర్వదించి, యాకోబేమో 12 గోత్రాలను ఆశీర్వదించి, తర్వాత ఎవరో దావీదేమో కుమారుడికి మొత్తం చెప్పి వెళ్ళిపోయారు. మరి ముందు వెళ్ళిపోతున్నారంటే అర్థం ఏంటి? దీనికి కారణం ఏంటి? యేసుక్రీస్తు రక్తాన్ని సరిగ్గా, యేసుక్రీస్తు శరీరాన్ని సరిగ్గా వివేచించడం అంటే ఇదే. నమ్మి తినట్లే, నమ్మి త్రాగట్లే, దానివల్ల ముందు వెళ్ళిపోతున్నారు. అందుకే మీలో బలహీనులు, రోగులు చనిపోతున్నారు. బలహీనత వచ్చేస్తుంది ఫస్ట్. ఎందుకు? దాన్ని తినేది అంటే ఏమంటున్నారో, పాపిని ప్రభు అంటే తప్పు. అది అక్కడ పాపాల గురించి ఏంటి? నువ్వు పాపాలు ఎక్కడ ఒప్పుకోవాలా? యేసు ప్రభుని నేను నమ్ముకున్నప్పుడే అయిపోయింది. నువ్వు ఇంకా పాపం అంటే అర్థం ఏంటంటే నువ్వు ఏదైనా వ్యభిచారం చేసి నువ్వు వచ్చేసి మళ్ళీ రేపు పొద్దున్న నెల అయినప్పటికి వచ్చి యేసుక్రీస్తు శరీరం దగ్గరికి వచ్చి ఒప్పుకుంటే సరిపోద్ది అంటున్నారు. ఇది తప్ప? అసలు ఇవన్నీ వదిలేసి జీవించడం వేరని చెప్పడం తప్ప? అది రైటా? ఒక విషయం చెప్పండి. మనుషుల విషయంలో జీవిస్తే ఏం చేస్తారో నెలకోసారి వచ్చి యేసుక్రీస్తు శరీరం దగ్గర, రక్తం దగ్గర ఏం చెప్తారు? ఎలా పడితే అలా జీవించేసి, ఎలా పడితే అలా బతికేసి, గుమ్మం దాటి వచ్చి శరీరం దగ్గరికి వచ్చి, రక్తం దగ్గరికి వచ్చి నా పాపాలు క్షమించి అంటున్నాడు. అప్పుడు ఏమైంది? అక్కడికి చాలా ఈజీ అయిపోయింది. ఈజీ అయిపోయి ఏం చేస్తున్నాడు? నెలకోసారి వచ్చి మళ్ళీ చేస్తున్నాడు. దానివల్ల ఏమవుతున్నారు? ఇలా రోగాలు పోతాయి, బలహీనంగానే ఉంటున్నారు ఇలా. దాన్ని అలా చేయడం వల్ల తర్వాత ఏమవుతున్నారు? రోగం వచ్చేస్తుంది, తర్వాత ఏమవుతుంది? సరిపోతున్నారు. అంటే ఏంటి? ఇలా బ్రతుకు మారతలే, కానీ ఇక్కడికి వచ్చి ఒప్పుకుంటున్నారు. ఎక్కడో దావీదు ఒకసారి ఒప్పుకున్నాడు అంటే ఇంక అంతమాట ఒప్పుకుంటున్నారు ఇలా. అదనమాట. సంఘాల్లో ఒక దారుణమైన పరిస్థితిలోనికి ఎవరిని తీసుకుపోయారు? అసలు యేసుప్రభుని నమ్ముకున్నవారో లేదో తెలియదు, వాళ్ళని తీసుకుపోయారు. అందరిని తీసుకెళ్ళిపోయి ఇది ఒక క్రమానంగా పెట్టారు. ఏది? మీరు ఏదైనా చేయండి, నెల వచ్చేటట్టుకు ఒప్పుకోండి. ఎంత దారుణమది! ఏది? మీరు నెలంతా ఎలాగైనా జీవించండి, ఏం పర్లే, నీకు నచ్చినోడు తిరుగు, నువ్వు మళ్ళీ ఒకటికి వచ్చి ఒప్పుకో. అందుకే కదా సంఘాలు వ్యభిచారం అంత ఈజీ అయిపోయింది. పౌలు అదే అంటున్నాడు, సంఘంలో ఇంతకన్నా ఘోరమైన పరిస్థితి బయట వాళ్ళు చేస్తున్నారా? 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలో, మొదటి కొరింథీయులకు రాసిన పత్రికనా? 5 అనుకుంటా, 5. అది ఇట్లుండి మీరు పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము ఉండట్లేదు. కదా, ఆగండి. మీరు చదివేది ప్రశాంతంగా నెమ్మదిగా మీరు చదవ. ఏమంటున్నాడు? మీలో జారత్వం ఉన్నదని వదంతి నాకు కలదు, మీలో ఒకడు తన తండ్రి భార్యను ఉంచుకున్నాడట. అసలు ఇట్టి జారత్వము అన్యజనులనేను ఉండదో, జరగదో. ఇట్లుండి మీరేం చేస్తున్నారు? ఉప్పొంగుచున్నారే కానీ మీరు ఎంత మాత్రము దుఃఖపడి ఇలాంటి కార్యాలు చేసిన వాడిని అసలు దూరంగా పెడతలేదు. తీసుకొచ్చి మళ్ళీ సంఘంలో పెట్టి ఒప్పుకోండి, ఈరోజు ఒప్పుకుని ప్రభువా నా పాపాలు క్షమించని ఇక్కడ చేయాలంట. ఎంత అన్యాయంగా జీవిస్తున్నారా సంఘంలో ఉన్న వాళ్ళు? ఇవి ఎవరన్నా చెప్తున్నారా? అదే నేను వేరనేది. ఇలాగా కార్యాలు చేసి యేసుక్రీస్తు శరీరం దగ్గరికి వస్తున్నారే, ఎంత అన్యాయం అది. రావచ్చు, అలాగా తినేయచ్చా అంటే ఏంటి? ఇంకా ఇవన్నీ సరే. ఇప్పుడు ఇలా సమయం కూడా చాలా అయిపోయింది. నేను చెప్పేది వేరు, కానీ వేరే దాంట్లోకి వెళ్ళాను, వేరే దాంట్లో చెప్తున్నాను. ఇప్పుడు ఇలా నెలకొకసారి పాపాలను ఒప్పుకోవడం అంటే ఏంటి? మనం ఎలా అయినా జీవించవచ్చు, ఎవరినైనా దూషించవచ్చు, ఎవరి మీద అదే తప్పుగా అనేసుకోవచ్చు, వచ్చి ఇక్కడ ఒప్పుకుంటామంటే ఇది ఈజీయా? లేదు, మీ పాపాలు క్షమించబడ్డా ఇంకా మీరు పాపం చేయకండి అనేది ఈజీయా? అలా చేసి వచ్చి శరీరంలో రక్తంలో చేవేస్తే అప్పుడు వాళ్ళకి ప్రయోజనం అవుద్ది. అంతేగాని ఇంకెంతసేపు నెలకోసారి ఇస్తున్నారని చెప్పి ఆ నెల ఈ దేవుడు ఏం చెప్పాడంటే మీ హృదయం అనే వస్త్రాన్ని ఉతుక్కోండి అని చెప్పాడు. అది చెప్తే మనం పైన తెల్లగా కనపడడం కాదు, లోపల తెల్లగా ఉండాలా, అది ప్రాముఖ్యమైంది. అదనమాట. ఈరోజు దాన్ని ఎలా పాడు చేశారంటే విలువ లేకుండా చేసి అసలు ఎందుకు పనికి రాకుండా చేసి దాన్ని నెలకోసారి చేస్తున్నారు. ఇప్పుడు మనం వారానికి ఇస్తుంటే కొంతమంది ఏమంటారు, అలా వారానికి వచ్చేయచ్చా? ఇవన్నీ ఉన్నాయి, మనం చెప్పొచ్చు, కానీ సమయం సరిపోదు రోజు. సరే, మంచిది. ఇప్పుడు ఆత్మ ద్వారా ఇవన్నీ నేర్పిస్తే మనం నేర్చుకోకుండా ఉంటే మరి ఇంక మనం ఏం చేయాలా?
2వ అధ్యాయంలో మళ్ళీ చదవండి. ఏంటంటే కదా, ఇప్పుడు నేను ఇలా చెప్తే అంగీకరిస్తారా? ఎందుకు? ప్రకృతిలో ఉన్నారు ఆల్రెడీ. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రకృతిలోనే కదా ఉన్నారు. ఎందుకు? పాపాలు ఒప్పుకుంటున్నారు కదా. పాపాలు ఒప్పుకునే వాళ్ళు ఎవరంట? నేను మొన్న చెప్పాను, పాపాలు ఒప్పుకునే వాళ్ళు ఎవరో? కుమారుడు కాడు. ఎందుకు? కుమారుడు అయితే నేను కుమారుడు అయితే ఎలా ఉంటాడు చూడండి. 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం చదవండి. ఆయన అందరు కాదు, నేను చదువుతున్నాను అండి. మీరు చూడండి, నేను చదువుతున్నాను. మీలో కొందరు అట్టువారై ఉంటారు కానీ ప్రభువైన యేసు, నేను చదువుతున్నాను, ప్రభువైన యేసు నామమున మన దేవుని ఆగండి కదా. ఇప్పుడు మీకు అర్థమైందా? ఏంటంట, మీలో కొందరు ఎలా ఉన్నారంట? ఎట్టివారే ఉన్నారు. పైన చదవండి, పైన చదువుతున్నాను చూడండి. దూషకులైనను దోచుకుని వారైనను దేవుని రాజ్యానికి వారసులు కానేరారు ఒకప్పుడు. ఒకప్పుడు అలాగ ఉన్నారు. మీలో కొందరు అట్టివారై ఉంటారు అప్పుడు, ఇప్పుడు కాదు. ప్రభువైన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మ యందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా. ఇప్పుడు నీతిమంతులా మరి దొంగలా, దోచుకునేవారా? మరి అక్కడికి వెళ్ళి పాపలను ఎలా ఒప్పుకుంటున్నారు? ఇప్పుడు వాక్యమా నేనే చెప్తున్నాను? ఇక్కడ ఏమని ఉంది? ఆత్మ ద్వారా మీరు ఒకప్పుడు అలాగున్నారు, అది వదిలేయండి. ఇప్పుడు ఏంటి? యేసుక్రీస్తునందు దేవుని ఆత్మ అందును మీరు కడగబడ్డారో కదా. కడగబడిన తర్వాత ఏం చేశారు? పరిశుద్ధపరచబడిన వారే. అంటే పరిశుద్ధులు ఎవరో? బయట వాళ్ళు చెప్తే కాదు, లేఖనాలు చెప్తున్నాయి ఇక్కడ. మీరు పాపులు కాదు, మీరు పరిశుద్ధులు. తర్వాత నీతిమంతులుగా తీర్చబడ్డారు. ఇప్పుడు మరి ఎలాగ పాపులను ఒప్పుకుంటున్నారు అక్కడికి వెళ్ళి? నాకు చెప్పండి పోనీ, నాకు తెలియదు అనుకోండి, మీరే చెప్పండి పోనీ. ఇప్పుడు ఎలాగా పాపులు అని ఎలా మాట్లాడుతున్నారు సంఘంలో ఉన్న వాళ్ళతో? సరే, మొదటి అధ్యాయంలో కూడా మాట్లాడుతున్నాడు కదా. ఏమంటున్నాడు? దేవుని చిత్తం వలన యేసుక్రీస్తు యొక్క అపోస్తలుగా ఉండుటకు పిలువబడిన పౌలును సహోదరుడైన స్వస్థనేస్తును కొరింథీలో ఉన్న దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా. ఇప్పుడు పరిశుద్ధపరచబడ్డారా లేదా? మరి ఎలాగా పాపులని చెప్తారు అక్కడికి వెళ్ళి? నాకు అర్థం కావట్లే. ఏ రకంగా పాపి అది నాకు చెప్పండి. ఏ రకంగా పాపి, ఏ రకంగా పాపాలని చెప్తున్నారు సంఘాల్లో? సంఘం అంటే పాపుల సంఘం ఏంటి అది? మరి సంఘం అంటేనే పరిశుద్ధులుగా పిలవబడిన వారు. దీనికి కారణం ఏంటంటే యేసుప్రభు వచ్చాడు, ఆత్మ ద్వారా మనం కడగబడ్డామని క్లియర్గా చెప్తున్నప్పుడు ఎలాగ పాపి? ఈ విషయాలు మీరు అర్థం చేసుకుని మీరు పాపులు కాదు అని చెయ్యవేయాలి. అందులో యేసుప్రభు నన్ను ఏం చేయాలని నేను చెప్పింది, శరీరంలో లోపం ఏదైనా ఉంటే ఏంటి, అనారోగ్యానికి ఫాలో అవుతుంటే, ప్రభువా నీకు వందనాలు, నువ్వు నా కొరకు విరవబడ్డావు, నేను ఏ విషయంలో లోపంగా ఉన్నానో ఆ విషయంలో కట్టబడతానని యేసుక్రీస్తు శరీరం తినాలా. అప్పుడు ఏమవుతుంది? మన శరీరం నయమవుతుంది, మంచిది. తర్వాత రక్తం ఏమని తాగాల? మేము పాపుల మంది తాగితే ఇంకా రక్తం పాపులు కలిగిస్తారు? అసలు పాపులు సంఘంలో చేర్చబడరు కదా, వాళ్ళు బయట ఉండాలా. మరి పాపులకి ఎలాగేస్తారో? మనం కాదు, వేరే సంఘాల్లో చెప్తున్నారు కదా. ఎంతవరకు దారుణమైన అసలు ఎంత ఘోరం. ఇప్పుడు సంఘంలో క్రీస్తుని నమ్మిన వాళ్ళు పాపలు ఎలాగవ్వరు? సరే, వెరీ గుడ్. పాపులకి యేసుక్రీస్తు రక్తం ఎలాగెత్తారో, శరీరం ఎలాగెత్తారో? ఇప్పుడు రక్తాన్ని ఏం చెప్పాలా? ప్రభువా నీకు వందనాలు, క్రొత్త నిబంధన, క్రొత్త జీవితం నాకు ఇచ్చావు, క్రొత్త జీవితం ఇచ్చావు కాబట్టి ఇప్పుడు నేను నీతిమంతుని, నేను పరిశుద్ధుని, ఎందుకంటే నీ రక్తాన్ని బట్టి అని చెప్పాలా. అదే నేను చెప్తుంది. ఇక్కడ చదవండి, ఎబ్రిల్కి రాసిన పత్రిక 10వ అధ్యాయము. మొన్న మీరు చదివారు కదా, అదే 9వ అధ్యాయము. ఇదిగో 9వ వచనం, 9:9. ప్రస్తుత కాలమునకు ఉపమానముగానున్నది. ఈ ఉపమానార్థములను బట్టి మనస్సాక్షి విషయములలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను, బలులను అర్పించబడుచున్నవి. చాలు. ఇప్పుడు దీన్ని బట్టి ఏంటంటే మీరు పాపులు ఉపమానార్థం కింద అప్పుడు ఉంది. ఎవరో
పాత నిబంధనలు. ఇప్పుడు ప్రభుని నమ్ముకున్న వాళ్ళు కూడా అలాగే ఉన్నారు. ఉపమానార్థంగా మనక్షాక్షిని బట్టి నేను అని చెప్పాను. ఏది ప్రభుని నమ్ముకునే వాళ్ళ విషయంలో రెండు ఉంటాయి, నేను క్లియర్గా చెప్తున్నాను. ఒకటి మనస్సాక్షి, ఒకటి ఆత్మ. ప్రభుని నమ్ముకునే వాళ్ళు ఏమంటారు? తప్పు అంటే తప్పు, ఒప్పు అంటే ఒప్పు అంటారు అంటున్నాను. వాళ్ళకి ఏముందంట? ఉపమానంగా ఉంది మనస్సాక్షి. వాళ్ళ జీవితంలో ఏమవుతుంది? 9లో ఈ గుడారం ఉపమానార్థ ప్రస్తుత కాలం ముందు ఉపమానంగా ఉన్నది కదా. ఈ ఉపమానార్థాన్ని బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధనకి సంపూర్ణ సిద్ధి కలగజేయలేని అర్పణలను బలులను అర్పించుతున్నది. అప్పుడు ఆరాధకుడు ఏంటంటే సంపూర్ణంగా యేసుక్రీస్తు ప్రభువా నీకు వందనాలు, నువ్వు నాకు రక్షకుడు అని చెప్పలేని స్థితిలో ఉంది అని చెప్తున్నాడు. మరి అలాగే మనం చేస్తామంటే ప్రయోజనం ఏముంది? ఇప్పుడు సన్నిధానం అలాగే అది ఎవరో బయట వాళ్ళు చేసేది, ప్లస్ యేసుక్రీస్తు తెలియని వారు చేసేది, యూదులు చేసేది. ఇప్పుడు యేసు ప్రభు మనకు తెలుసు, మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎక్కడికి రావాలా? యేసుక్రీస్తు రక్తం దగ్గరికి రావాలా. ఇప్పుడు దేనికి వచ్చాం మనం? ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని అంటే ఆయన జ్ఞాపకం చేసుకుంటాకు వచ్చాం కదా. ఆయన సన్నిధిలోనికి మనం వచ్చామా, లేకపోతే ఆయన సన్నిధిలో మనం ఉన్నామా? ఆల్రెడీ మనమే ఆయన సన్నిధి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. నేను చదువుతున్నాను ఉండండి. మీరు ఎరగరా కదా. ఇప్పుడు ఆగండి. దేవుని ఆత్మ మనలో నివసిస్తున్నప్పుడు మనం ఏంటి? ఆయన సన్నిధే. సరే, కింద చదవండి 17. ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుని వాని పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు కదా. ఏమంటున్నాడో ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు లేవియాకాండం 3వ అధ్యాయంలో ఉన్నది ఏంటి? ఉపమానార్థం అంటే ఏంటి? అప్పట్లో సన్నిధికి అంటే ఇవన్నీ అప్పట్లో సన్నిధి అంటే అర్థం ఏంటి? వాళ్ళందరూ గ్రౌండ్గా ఉండి, ఎవరు ఇశ్రాయేలులు అందరూ చుట్టూరు ఉండి, మధ్యలో ఎవరు ఉండాలా? లేవీలు ఉండాలా. లేవీలు మధ్యలో ఏముండాలా? గుడారం ఉండాలి. ఏది? మందసం దగ్గరికి ఎవరన్నా వస్తే అప్పుడు మందసాని దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు మనం అదే చెప్తున్నాను. మన ప్రతిసారి మనం ఎక్కడ ఉన్నాం? మన మధ్యలో ప్రభు ఉన్నాడని. ఇప్పుడు మన మధ్య భాగం ఏంటి? హృదయం. ఇక్కడ ఉన్నాడు ప్రభు. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం? మనమే ఆయన సన్నిధి. చదివారా? ఆత్మ ఎక్కడ ఉంది? ఆత్మ మనలో ఉంది. నేను ఇంకా మొన్న వారం కూడా మనం చూపించాం. గలతీ 4:6లో ఉంది. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:16లో ఉంది. 17 అయితే మనమే ఆలయం అంటున్నాడు. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చి ఇది మీ సన్నిధి అని అనవచ్చా? ఇప్పుడు ఈ విషయం ఏమో నాకు చెప్పండి. ఇక్కడికి వచ్చి ఇది మీ సన్నిధి అని అనవచ్చా? మరి ఎందుకంటున్నా? నేను అదే చెప్పి డయాసిస్కి వచ్చి ఇది బలిపీఠము మీ సన్నిధి అని అనటానికి సరిపోతారా? ఈ విషయం చదివి చెప్పండి. ఏది? 16, 17 చదివి. ఇప్పుడు అదే ఇప్పుడు డయాసిస్ మీద, ఇది డయాసిస్ అనుకోండి, మనకు చర్చ లేదు కాబట్టి ఉన్నది అది డయాసిస్. అది ఈ డయాసిస్ మీదకి వచ్చి దేవుని సన్నిధి అని చెప్పొచ్చా? మరి చెప్పకూడదు కదా. ఎందుకంటే మనమే దేవుని సన్నిధి. మనం కూడుకోవడానికి ఇది ఒక కట్టడం, కూడుకోవడానికి మాత్రమే. ఇది సన్నిధి కాదు. కానీ మనం అందరం కూడుకుంటే ఏమవుతుంది? సంఘం. అదనమాట. కాబట్టి మనలో ప్రతి ఒక్కరిలో ప్రభువు ఉన్నాడు. నమ్మిన వారిలో లేదు, నమ్మిన వారిలో ఉంటారు. కాబట్టి మనమే దేవుని ఎలాగా తెలియక దేవుని ఆలయాన్ని పాడు చేస్తే ఎవడు పాడు చేస్తారంట? ఇప్పుడు మనం తెలియకుండా మనం సన్నిధి కాదనుకుని మనం జీవించామనుకో, మనం పాడవుతాం. మీరు క్లియర్గా చదవారని నేను చదువుతున్నాను ఉండండి. ఏమని? దేవుడు కదా. ఇప్పుడు మనం పాడు చేసుకుంటున్నాం. ఏమని? నేను సన్నిధిని కాదు, నేను ఆలయాన్ని కాదనుకుంటే మనమే పాడైపోతాం. ఒకటే. ఇంకొకరు మీరు దేవుని తెలియక వాళ్ళు చెప్పట్లేదుగా, కాబట్టి వాడు కూడా పాడైపోతాడు. ఆ సంఘం కూడా కొంతకాలమే ఉంటుంది, పోద్ది, జీవితాంతకాలం ఉండదు. కాబట్టి అందులో ఏముండరు? పరిశుద్ధులు ఉండరు, నీతిమంతులు ఉండరు. కానీ వాళ్ళందరూ పాపులు సభగా కూడుకుంటున్నారంటే ఎంత వెర్రితనమో చూడండి. ఈ విషయాన్ని నేను చెప్తున్నానంటే మీకు అర్థం కావాలనే, లేదా ఎవరిని దెబ్బపడతానికి అసలు కాదు. అసలు నాకు అవసరం ఏంటి?
మీకు వాక్యం తెలియాలని అంతే. మిమ్మల్ని దెప్పపడ్డానికి కాదు నన్ను ఇక్కడ నిలబెట్టింది. కేవలం మీకు వాక్యం తెలియాలి, కేవలం యేసు ప్రభు వాళ్ళ ఉద్దేశం తెలియాలి. సంఘం అంటే ఏంటి, అసలు ఆత్మ అంటే ఏంటి, సన్నిధి అంటే ఏంటి, ఇవన్నీ మీకు తెలియాలి అంతే. మనం ఇక్కడ ఇదిగో ఆ డయాసిస్ అదే ఈ సన్నిధిలో ఎవరు ఉండకూడదు, నువ్వు అక్కడే ఉండాలి అంటే నన్ను ఉండమంటున్నారు. కానీ నాకు తెలుసు కాబట్టి నేనేమన్నాను, నాకు తెలిసి ఇవన్నీ. ఎందుకంటే నేను నిజంగా గొప్ప నేర్పరను కాదు, నేను గొప్పవాడిని కాదు. కానీ ప్రభు కృప నాకు ఈ గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు, ఇవన్నీ నేర్పించాడు. అసలు నేను పెద్ద చదవరని కూడా కాదు, నిజంగా ఎలా నేర్పించాడు తెలుసా. నాకు ఈ విషయాలు బోధిస్తుంటే నాకే ఆశ్చర్యంగా ఉంటుంది. అలా ఎంత జ్ఞానంతో, నేను లోక జ్ఞానాన్ని నేర్చుకోలే, దైవ జ్ఞానం నాకు ఇస్తున్నాడు ప్రభు. దైవ జ్ఞానాన్ని ఆత్మ సంబంధమైన సంగతులను ఆత్మ నాకు నేర్పిస్తున్నాడు. ఇవి నేర్చుకోవాలా, ఎవరి గురించి మనకు వద్దండి. మనం ప్రభువుని నేర్చుకుంటే ఖచ్చితంగా అనేకులు సంపాదించుకుంటాం. అప్పుడు మన జీవితం వేరేగా ఉంటుంది. అది చెప్తున్నాను. ఇలాగ మనం ఎన్నిక చేసుకోకపోతే ఖచ్చితంగా మనం పాడైపోతాం. సరికదా, ఎవరైతే పాడు చేస్తున్నారో దేవుని సంఘం కాదు మీరు పాపులే అంటున్నారో అతను కూడా పాడైపోతున్నాడు ఆటోమేటిక్గా. కాబట్టి ఇప్పుడు మనం ఎవరో నీతిమంతులు. ఇప్పుడు మనకి అప్పుడంటే ఏమైంది, ఎవరైనా మగవాడైనా ఆడవాళ్ళైనా సమాధానాన్ని కలిగి రావాలంటే ఎక్కడికి రావాలంటే దేవుని సన్నిధికి. అప్పుడు ఇశ్రాయేలు మధ్యకి వచ్చి గుడారం దగ్గరికి వచ్చి ఏది గొర్రె కానీ మేక కానీ తెచ్చి దాని మీద చేయి పెట్టాలి. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా లోపల ఉన్నాడు, ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయన మనకు అందిస్తాడు. ఇప్పుడు మన మీదకి ఏమొస్తాయి, ఆశీర్వాదం వస్తుంది. ఎందుకు, ఆయన మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కాబట్టి, ఆయన్ని మనం తలంచుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు మనకు అప్పుడంటే గొర్రెపిల్ల ఎద్దు కోడే ఏదైనా ఉంది. ఇప్పుడు మనం యేసుక్రీస్తు రక్తము ఎన్నిసార్లు ఉదింపబడ్డాడంట ఆయన, ఒక్కసారే. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:10 చూడండి. ఈయనైతే లేదు 10:12 ఆగండి కదా, సదాకాలం నిలిచే బలి. ఇప్పుడు ఎంతకాలం నిలుస్తుంది, 10:10 ఏదో ఉందన్నారు చూడండి. యేసుక్రీస్తు యొక్క శరీరం కదా, యేసు ప్రభు ఎన్నిసార్లు అర్పించబడ్డాడు, ఒక్కసారే. మళ్ళీ ఇది ఎంతకాలం నిలిచేది. ఇప్పుడు ఇదైతే ఏది, ఎడ్లు కానీ మేకలు కానీ కోళ్ళు కానీ ఎంతకాలం అంట, ఏటా సంవత్సరానికి ఒకసారి. ఇది సదాకాలం. ఇప్పుడు సదాకాలంలో మనం ఉన్నాం. మనం సారిగా వచ్చి ఏమనకూడదు, నెలకోసారి మనం తీసుకుంటున్నప్పుడు పాపం అని చెప్పకూడదు. చెప్తున్నారంటే మీరు పాపం చేతకి ఇష్టపడుతున్నారు అంతే. మరి అదే కదా, ఇప్పుడు మనం పాపం చేసి వచ్చి ఇక్కడ పాపాలు ఒప్పుకుంటున్నాం. ఇంకా అదే కదా, అది ఈజీగా మనం కలిపోతుంది. కానీ దేవునిలో మనం ఎదగట్లే. అదనమాట, అర్థమైందా. ఇప్పుడు ఏంటి, ఆత్మ మనలో ఉన్నాడో, మనకు ఆత్మ సంబంధమైన సంగతులు నేర్పిస్తున్నాడు. కాబట్టి అప్పుడంటే బలి కోసం ఎవరైనా తీసుకురావాలి. ఇప్పుడు యేసు ప్రభు మనలో ఆల్రెడీ ఉన్నాడో, కాబట్టి మనమే ఆయన మందిరము, సన్నిధానానికి ఎక్కడికి వెళ్ళాం సర్లే, ఎక్కడికి యెరూషలేముకి వెళ్ళాం సర్లే, మనమే ఆయన సన్నిధి, మనలో ఉన్నాడో మనమే ఆయన దేవాలయం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆయన్ని ఒప్పుకోవాలి. ఎలాగా, మేము పరిశుద్ధులం ప్రభు, ఎలా బట్టి నిన్ను బట్టి, మీ రక్తాన్ని బట్టి. ఇది సదాకాలం నిలిచే బలి, అంతమాట జరిగించే బలి కాదు అని మనం చెప్పాలి. అప్పుడు మనం ఏమవుతాం, అప్పుడు ఏంటంటే ఆరాధికుడు అప్పుడు సంపూర్ణ సిద్ధి కలిగి మనస్సాక్షికి కల్మషం తోసకుండా ఉంటుంది. అప్పుడు మనం ఏమవుతామంటే అసలు ఆ ఆనందం వేరు, ఆ జీవితం వేరు. ఆ అద్భుతమైన జీవితాన్ని మనం ప్రభు నిజంగా మన జీవితాల్లో, అదే జకరియా ఎలిజబెత్ ఎలా జీవించారో, బహుకాలం వృద్ధులైన కానీ వాళ్ళకు లోటున్నా కానీ ఆనందంగానే జీవించారు. అలా మనం జీవిస్తాం. అలా ఉండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. ఆమేన్. దేవుడి ఈ మాటలు దీవించి మన హృదయంలో నింపును గాక. ఆమేన్. వందనాలు.